వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. వైజాగ్లోని బీచ్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. 6th ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే కారణాలు ఇంకా తెలిసి రాలేదు. బట్ ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. రాధా బీచ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో 6th ఫ్లోర్లో మంటలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్లో కలకలం రేగింది. అపార్ట్మెంట్ వాసులంతా కూడా కిందకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలని అదుపు చేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. 6th ఫ్లోర్లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు రావడానికి గల కారణం ఏంటి అనేది అయితే ఇంకా తెలిసి రాలేదు. రాధా బీచ్ రెసిడెన్సీలోని 6th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. సో 6th ఫ్లోర్లో మంటలు వచ్చిన ఫ్లాట్ ఇదే అనమాట. సో ఆ ఫ్లాట్లోనే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ఇక్కడ చూస్తే మనకి వంటగది దగ్గర నుంచి కూడా మనకి మంటలు వచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది, మంటలు చెలరేగడానికి గల కారణం ఏంటి అనేది ఇంకా తెలియాలి. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేస్తారు అగ్నిమాపక సిబ్బంది. ఇక్కడ పోలీసులు కూడా చేరుకొని అసలు ఏం జరిగింది అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది రాధా బీచ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్కు చేరుకున్నారు. 6th ఫ్లోర్లో మంటలు వస్తున్న దృశ్యాన్ని కూడా మీరు క్లియర్గా అక్కడ చూడొచ్చు. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. బాల్కనీ సైడ్ నుంచి మంటలు చెలరేగుతున్నాయి. అయితే వేరే ఫ్లోర్స్కి కూడా మంటలు వ్యాపిస్తున్నాయి అన్న ఇదితోటి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అందరూ కూడా అపార్ట్మెంట్ వాసులను అలర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా కిందికి దిగారు. ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వైజాగ్లోని రాధా బీచ్ రెసిడెన్సీలోని 6th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈరోజు ఉదయము మంటలు చెలరేగడానికి గల కారణం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. అయితే అపార్ట్మెంట్ వాసులందరూ కూడా మంటలు చెలరేగడంతో వాళ్ళందరూ కూడా కిందికి దిగిపోయిన పరిస్థితి. విశాఖలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాము. రైట్ రాజు, రాధా రెసిడెన్సీ బీచ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లో 6th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలని అదుపులోకి వచ్చినట్టేనా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు మంటలు రావడానికి కారణం ఏం తెలుస్తుంది? బీచ్ రెసిడెన్సీ 9వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా ఇంట్లో పూజ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు పూజ దీపాన్ని అయితే దేవుడికి హారతి ఇవ్వడానికి వెలిగించినటువంటిది అయితే ఉంది. వెలిగిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మంటలు కొంచెం పెద్దగా వ్యాపించడం, వెంటనే ఇంట్లో ఉన్నటువంటి కట్టెలకి వ్యాపించి ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ లోపల అంటే ఒక వృద్ధురాలు మాత్రమే ఉన్నారు, మిగిలిన ఇంట్లో ఎవరు లేనటువంటిది అయితే ఉంది. ఉదయాన్నే పూజ చేస్తున్నటువంటి సమయంలో ప్రమాదం సంభవించినట్టే మంటలు అంటుకోగానే భయపడి ఆ వృద్ధురాలు ఇంటి లోపల నుంచి బయటకు అయితే పరుగులు తీసుకువచ్చేసారు. ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించి మొత్తం లిఫ్ట్స్ కూడా మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అపార్ట్మెంట్ వాసులందరూ కూడా అన్ని ఫ్లాట్లలో నుంచి బయటకు వచ్చేసినటువంటి అయితే ఉంది. అయితే రాగుటిన ఈ ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఫైర్ కి సంబంధించినటువంటి మొత్తం ఫైర్ సేఫ్టీ అన్నింటినీ ఆన్ చేసి వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 9వ అంతస్తులో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి చెలరేగినటువంటి మంటల్ని అదుపు చేయడం చాలా ఈజీ అయినటువంటిది అయితే ఉంది. మొత్తం మంటలన్నింటినీ కూడా అదుపు చేశారు. ఇంటి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అదేవిధంగా ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని కూడా ప్రస్తుతం అయితే అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉండడం, ఆ మంటలు చెలరేగిన వెంటనే ఆవిడ బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రాణాపాయ స్థితి కలగలేదు. ముఖ్యంగా ఆస్తి నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించి పోలీసులు అదేవిధంగా ఫైర్ వాళ్ళు మొత్తం వివరాలన్నింటినీ కూడా నమోదు చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక్క ఫ్లాట్ కి మాత్రమే ఈ మంటలు వ్యాపించడం, మిగతా ఆ ఫ్లోర్ మొత్తం అంతా కూడా పొగ వ్యాపించినటువంటి నేపథ్యంలో కొంత భయానికి గురైనటువంటి అపార్ట్మెంట్ వాసులు ఒకసారిగా కిందకి అయితే వచ్చారు. కానీ మంటలు అదుపు చేసిన తర్వాత ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ లేకపోవడం, ఆస్తి నష్టం ఒక ఫ్లాట్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మంటల్ని పూర్తిగా అదుపు చేసి ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది పోలీసులు మొత్తం రిపోర్ట్ తీసుకుని క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
రైట్ రాజు, మంటలు చెలరేగిన సమయంలో ఫ్లాట్ నైబర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళందరూ కూడా కిందకి దిగారా, లేదా పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తారా? ఏం చెప్తున్నారు? ఇంట్లో ఉదయం దాదాపుగా 7 గంటల 30 నిమిషాల సమయంలో దేవునికి పూజ చేస్తూ వృద్ధురాలు ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆమె కొడుకు మిగిలినటువంటి వాళ్ళు అంటే వర్క్ కోసం అని బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత వెంటనే ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే అపార్ట్మెంట్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఈ పూజ చేస్తున్నటువంటి ఆ వృద్ధురాలు సహా పూజ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ మంటలు ఒక్కసారిగా ఈ హారతిస్తున్నటువంటి ఆయిల్ ఒక్కసారిగా ఎక్కువ అవడం, ఆ మంట చెలరేగి చుట్టూ ఉన్నటువంటి చెట్లకి వ్యాపించేసినటువంటి నేపథ్యంలో మంటలను అదుపు చేసే ప్రయత్నం, ఎందుకంటే వృద్ధురాలు కావడం, ఎదురు ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో లేకపోవడంతో ఒక్కసారిగా భయానికి గురై ఆమె అయితే బయటకు వచ్చేసినటువంటి అవుతుంది. తలుపులు మంటలు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో తలుపు లాక్ చేసి బయటకు వచ్చేసడంతో బయట వైపుకి మొత్తం లోపల ఉన్నటువంటి కట్టెలు, ఫర్నిచర్, ఆ మంటలు వ్యాపించినటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం అన్ని కూడా కాలిపోయినటువంటి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ నైబర్స్ చెప్తున్న వివరాల ప్రకారం కూడా ఉద్యోగాలు కావడంతో దాన్ని అదుపు చేయలేకపోయింది. కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా వచ్చారు. కానీ 9th ఫ్లోర్ వరకు మామూలుగా అయితే మంటలు అదుపు చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కానీ ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా అపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. ఎందుకంటే ఇది అంటే కొత్తగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ కావడంతో ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పనిచేస్తుంది. పనిచేసినటువంటి నేపథ్యంలో మంటలు చాలా ఈజీగా అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఎట్లాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరిగినటువంటి నేపథ్యం అయితే ఉందనేది అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఉదయాన్నే దేవునికి పూజ చేస్తున్న సమయంలో జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో ఒక విధంగా చెప్పాలంటే తీవ్రమైన నష్టం నుంచి బయటపడారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 9 ఫ్లోర్ల నుంచి ఉంది. ఒక్కసారిగా వ్యాపించినటువంటి మంటలన్నీ కూడా అపార్ట్మెంట్ అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మొత్తం కొత్తగా నిర్మాణం చేపట్టింది. పెయింటింగ్స్ అన్ని కూడా వాటికి వేసినటువంటి పెయింటింగ్స్ కూడా వెలిగే అంటే మంటలు వ్యాపించే రకమైనటువంటిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక్క ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా పనిచేసినటువంటి నేపథ్యంలో మంటలు ఒక్క ఫ్లాట్ లోనే వెలుగుదల చేసి ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. థ్యాంక్ యూ రాజు. రైట్, విశాఖలోని బీచ్ రోడ్ లో ఉండే రాధా బీచ్ రెసిడెన్సీలోని 9th ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే పూజ చేసుకుంటాను ఆ ఫ్లాట్ లో ఒక్కరే మహిళ ఉన్నారు. ఆ మహిళ పూజ చేసుకునే సమయంలో ఉదయాన్నే దీపం అంటుకునే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అయితే వెంటనే మహిళ బయటకు వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వెంటనే బయటకు వచ్చేసారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆన్ టైం అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను అదుపు చేశారు, పక్క ఫ్లోర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా. సో ప్రస్తుతం అయితే అక్కడ పూర్తిగా మంటలన్నీ అదుపులోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి సిబ్బంది ఏం మాట్లాడారో చూద్దాం. ఫైర్ అయింది మార్నింగ్ 7 గంటలకి. ఈజ్ అన్ఫార్చునేట్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ స్మాల్ దీపం, ఇంట్లో దీపం వెలిగించే దానివల్ల అయింది. స్మాల్ యాక్సిడెంట్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇమీడియట్లీ పోలీస్, కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్, everybody has reacted. They have taken utmost care. Immediately within 1 hour or 1.5 hour everything is clear. Now we are back to flats. We are going back to flats. And సిఐ గారు అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. బ్రహ్మాండంగా అయింది. ఒక్క ఫ్లాట్ కానీ పక్కకి ఏమైనా వచ్చాయండి? లేదు, రాలేదు. ఒక్క ఫ్లాట్, ఓన్లీ 1 ఫ్లాట్, అంతే, ఇంకేం లేదు. Everything was nice. It was done very professionally by all departments. Even the press also, they have taken care. They have helped us. So thank you very much for everyone. Fire accident అయింది మార్నింగ్ 7 గంటలకి. ఈజ్ అన్ఫార్చునేట్. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ స్మాల్ దీపం, ఇంట్లో దీపం వెలిగించే దానివల్ల అయింది. స్మాల్ యాక్సిడెంట్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇమీడియట్లీ పోలీస్, కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్, everybody has reacted. They have taken utmost care. Immediately within 1 hour or 1.5 hour everything is clear. Now we are back to flats. We are going back to flats. And సిఐ గారు అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. బ్రహ్మాండంగా అయింది. ఒక్క ఫ్లాట్ కానీ పక్కకి ఏమైనా వచ్చాయండి? లేదు, రాలేదు. ఒక్క ఫ్లాట్, ఓన్లీ 1 ఫ్లాట్, అంతే, ఇంకేం లేదు. Everything was nice. It was done very professionally by all departments. Even the press also, they have taken care. They have helped us.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఫైర్ యాక్సిడెంట్ అయింది మార్నింగ్ 7 గంటలకి. ఈజ్ అన్ఫార్చునేట్ వెరీ. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్మాల్ దీపం, ఇంట్లో దీపం వెలిగించే దానివల్ల అయింది. స్మాల్ యాక్సిడెంట్. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇమీడియట్లీ పోలీస్, కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్, everybody has reacted. They have taken utmost care. Immediately within 1 hour or 1.5 hour everything is clear. Now we are back to flats. We are going back to flats. And సిఐ గారు అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. బ్రహ్మాండంగా అయింది. ఒక్క ఫ్లాట్ కింద పక్కకి ఏమైనా వచ్చాయండి మంట? లేదు, రాలేదు. ఒక్క ఫ్లాట్, ఓన్లీ 1 ఫ్లాట్ అంతే, ఇంకేం లేదు. Everything was nice. It was done very professionally by all departments. Even the press also, they have taken care. They have helped us. So thank you very much for everyone. Fire accident. Audio mo dyan, Philippines.